అందరికి నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు వైసీపీ నాయకులు తీరు ఎట్లాగా ఉందంటే, ప్రజెంట్ నిండా కేసులు మునిగిపోయిన తర్వాత ఈ ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, సిట్ అధికారులు కానీ, లేదంటే ఈ ఏసీబీ కోర్టులో ఇటువంటి విచారణలు జరుగుతున్నా కానీ ప్రస్తుత పరిస్థితి ఎట్లాగా ఉందంటే, వైసీపీది మేకపోతు గాంభీర్యం ఎట్లాగైతే బయటికి గంభీరంగా ప్రదర్శిస్తుందో ఆ విధంగా ప్రదర్శిస్తూ లోపల మాత్రం గుబులు మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే సార్, ఇప్పుడు సిట్ అధికారులు అధికారులు పెట్టిన కేసుల ప్రకారంగా ఈడీ ఫామ్లోకి వచ్చింది సార్. దాంట్లో భాగంగానే వాళ్ళ రోజున పిఎంఎల్ఏ ప్రకారంగా, అంటే ప్రివెన్షన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా కేసులు అనేది ఇవాళ వాళ్ళ మీద పెట్టడం అయితే జరుగుతుంది. దాంట్లో ఇంకోటి ఎన్వైరన్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారంగా కూడా వీళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆదివారం ఏదో పూర్తి చేసి మళ్ళీ సోమవారానికి ఏదో చేతులు దులుపుకునే తత్వంగా అయితే మాట్లాడట్లా. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, లేదంటే చాణిక్య, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేదంటే ఇప్పుడు బయటకు వస్తున్న కారుమూరి, ఇటువంటి వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు వరకు ఎన్ని అరెస్టులు జరిగినాయి, ఎంతమంది పేర్లు పెట్టారని మీరు చెప్పగలరా? సిట్ అధికారులు 49 మంది పేర్లు ఈ కేసు విషయంలో పెట్టేశారు. ఎందుకంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత నెలన్నర గ్యాప్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎటువంటిదంటే, మద్యం పాలసీని పూర్తిగా మార్చేసి, టెండర్లో చేర్పులు మార్పులు తీసేసి, విజయసాయి రెడ్డి గారే డైరెక్ట్గా విజిల్ బ్లోయర్ అన్న వ్యక్తి విచారణకు వెళ్ళి బయట ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోటితో ఆయనే చెప్పిన దాఖలాలు. ఏమన్నారండి? నా ఇంట్లోనే కూర్చొని మేమంతా మంతనాలు చేసాము దీనికి సంబంధించి అని చెప్పేసి విజయసాయి రెడ్డి మీరు చెప్పిన 49 మందిలో లక్ష్మీకాంత్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అంటే మీకు ఇక్కడ ఇంకో కొసమెరుపు ఉంది సార్. నేను ఖచ్చితంగా అది కూడా నేను మీకు వివరిస్తాను. అది ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్తాను. మా ఇంట్లోనే మంత్రాలు జరిపారు అని చెప్పేసి అని అన్న తర్వాత వీళ్ళు ఈ టెండర్లు లేకుండా ఈ మొత్తం మద్యం పాలసీ అంతా చేంజ్ చేసి అధికారం చేతిలో ఉందంటే ఎట్లాగా ఉందంటే అధికార దుర్వినియోగం చేసి అధికారుల్ని, మధ్యవర్తుల్ని వీళ్ళ పేర్లు రాకుండా సార్. అంటే ఇప్పుడు ఒక మాట సార్, మిథున్ రెడ్డి బాధ్యత ఏముంది సార్? A4గా పెట్టారు. కానీ ఇక్కడ A3 పేరేంటండి ఇప్పుడు వరకు బయటికి ప్రస్తావించలేదు. A5 ఎవరుదండి? విజయసాయి రెడ్డి. కానీ ఇక్కడ A33 గోవిందప్ప బాలాజీ గురించి మాట్లాడుతున్నాం, A38లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. కానీ A3 ఎవరు? ఇది చాలా గోప్యంగా, పారదర్శకంగా రేపొద్దున ప్రజలకి వీళ్ళు ఎటువంటి స్కాములు చేశారనే విషయాలు పూర్తి అవగాహన రావడానికి కొన్ని పేర్లు అయితే గోప్యంగా పెట్టి ఇవాళ రోజున మొన్న నాకు తెలిసి మార్చి వరకు 660 పేజీలు పెట్టినటువంటి ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన సిట్ అధికారులు ఏర్పాటు చేసిన పేపర్లు ఇవాళ రోజున దాదాపు 1500 పేజీల వరకు వెళ్తున్నాయంటే దీంట్లో కొసమెరుపు ఏంటంటే అండి, రానున్న రోజుల్లో ఇంకా అరెస్టులు. అంటే ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు కానీ, ఇప్పుడు రాజ్ కసిరెడ్డి గారి అరెస్టులు మనం ఇవాళ రోజున చూసి మనం ఇట్లాంటి డిబేట్లు పెట్టుకుంటాం. రేపో మాపో కారుమూరిది కూడా, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రకారంగా ఆయనది కూడా చేతులు మారాయని చెప్పేసి వాళ్ళ రోజున మాటలు బయటకు వస్తున్నాయి. అంటే కారుమూరి గారిది కూడా అరెస్టు ఖాయమని తేటతెల్లం అయిపోయింది. ఇంకొక రానున్న రోజుల్లో నాకు తెలిసి ఇంకో వారం 10 రోజుల్లో కూడా మరిన్ని అరెస్టులు జరుగుతున్నాయి. అందుకనే దీని విషయంలో పూర్తి గోప్యంగా పెడుతూ దర్యాప్తుని ముమ్మరం చేస్తూనే అధికారులు, అంటే విశాల్ గున్ని గారు సిట్ అధికారుల బృందానికి నాయకత్వం వహించేది మాజీ IPS విశాల్ గున్ని గారు ఇదంతా చాలా గోప్యంగా, చాలా పారదర్శకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే సార్ ఇది మనం అనుకుంటుంది ఏంటంటే 192 కోట్ల నుంచి 250 కోట్ల వరకే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ 3500 కోట్ల రూపాయలు ఇవాళ సిట్ అధికారులు వాళ్ళు అధికారికంగా ధృవీకరించింది. ప్రభుత్వ ఖజానా గండి కొట్టింది 3500 కోట్లు. అంటే సార్ ఢిల్లీ స్కామ్ను మించి అది 100 కోట్లు 150 కోట్లు అని మనం అనుకుంటే
ఢిల్లీ స్కామ్ మించి ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు 3,500 కోట్లు వాళ్ళు బహిర్గతం చేశారంటే రేపు రానున్న అరెస్టుల ప్రకారంగా ఈ కుంభకోణానికి అంటే ఈ స్కామ్కు సంబంధించి ఎంత తినేసి ఉంటారు, ఎంత మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది, ఎన్ని హవాలాల రూపంలో బయట కంపెనీలకు వెళ్ళిపోయి ఉంటాయి, ఎన్ని కంపెనీలకి వాటాలు ఉంటాయి. దీని ప్రకారంగానే ఇవాళ రోజున చాలా నీట్గా సిట్ అధికారులు కానీ సిట్ అధికారులు పెట్టిన కేసుల ప్రకారంగా ఈడీ అధికారులు చేస్తున్నట్టు కానీ దానికి తోడ్పాటుగా ఏసీబీ కోర్టులో ఇవాళ జరుగుతున్న ఇప్పుడు 14 రోజులు రిమాండ్ వాళ్ళకి విధించారు. రానున్న రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్న వ్యక్తులే అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నటువంటి నాయకులే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కింద పిఏగా ఉన్నటువంటి నాగేశ్వర్ రెడ్డి ఇలాంటి వ్యక్తులే అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు చెయ్యి ఏలైతే ఎటు చూపిస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తుంది. ఇది పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గుబులు ఉంది. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ప్రకంపనలు మొదలవుతున్నాయంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు జారీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది తెలియకుండా లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ పూర్తిగా తేడతెల్లం అయిపోయే విషయం. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా రానున్న రోజుల్లో అరెస్టు చూస్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళకి కాయలు కట్టుకొని వాళ్ళ రోజున ఎదురు చూసే పరిస్థితి ఉంది. రైట్ రైట్ చెప్పండి. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి వంశీకృష్ణ గారు, బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే వంశీకృష్ణ గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో డైరెక్ట్ సంబంధం ఉంది అని కొంతమంది అంటే అదేమీ లేదు, ఆ 49 మందిలో ఆయన పేరే లేదని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కాకపోయినా పాత కేసుల్లో అయినా కానీ పరోక్షంగా బీజేపీ జగన్ను కాపాడుతుందంటూ కొంతమంది తమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి మీకు కూడా అసలు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలని ఎవరు చూస్తున్నారు? జైలుకి వెళితే ఎవరికి లాభం? ప్రజలకు ఏమన్నా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? ఏమంటారు మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. ముందుగా కారుమంచి రమేష్ గారికి, లక్ష్మీకాంత్ గారికి, సుధాకర్ గారికి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా ఎవరికేం పని సార్? జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే మాకేంటి, జైలుకి వెళ్తే మాకేంటి? అతను ఎక్కడున్నా కానీ మాకు అనవసరం. కాకపోతే అతను మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అండ్ ఆల్సో ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా అటెన్షన్ ఉంటుందేమో అతను ఏమన్నా జైలుకి వెళ్తే. అతను వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? సో ఇందాక నేను విన్నాను కారుమంచి రమేష్ గారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా జైలుకి పంపించాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి కారుమంచి రమేష్ గారు అంటున్నారు. సార్, అట్లాంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటే గనక మాకు 2 సంవత్సరాలు అవసరమా సార్? వచ్చిన నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టగలం. కానీ మేమేంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారని. నేను అంతే